అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల బరిలో నుంచి ఆయన వైదొలగాలని సొంత పార్టీ నేతల ఒత్తిడి రోజురోజుకి అధికమవుతోంది. ఆయన అభ్యర్థిగా ఉంటే గెలుపు కష్టమని డెమోక్రాట్స్ భావిస్తున్నారు. ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యంతో సతమతమవుతూ ఉండడం, దీనికి తోడు ప్రసంగాలు, డిబేట్లలో తడబడుతూ తన వాదనలు సమర్థవంతంగా వినిపించలేకపోతున్న నేపథ్యంలో ఆయన తప్పుకోవాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు పోటీ విషయంలో తగ్గేదేలే అన్న ఆయన ఇప్పుడు తప్పుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రాటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ పత్రిక వెల్లడించింది. బైడెన్ తప్పుకుంటే అధ్యక్ష రేసులో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేస్తే విజయావకాశాలు అధికంగా ఉంటాయని డెమోక్రాట్లలో ఎక్కువ మంది భావిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ ఇదే తేలింది. కమలా హారిస్ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆమె పనితీరుపై కూడా సర్వేలో అమెరికన్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే ఇక్కడ ఆమెకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. 10 మందిలో 3 మాత్రమే ఆమె అధ్యక్షురాలుగా రాణించగలరని చెప్పారు. అదే సమయంలో కమలపై కూడా బైడెన్పై ఉన్నంత సానుకూలతే ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వడానికి బైడెన్ నిరాకరించారని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఛానల్ వ్యాఖ్యాత వెల్లడించారు. 1-2 రోజుల్లో బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని గురువారం తెలిపారు. అయితే దీనిపై బైడెన్, ఆయన ప్రచార బృందం గానీ స్పందించలేదు. అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేసేందుకు డెమోక్రాటిక్ పార్టీ నేషనల్ సదస్సు వచ్చే నెలలో జరగనుంది. ఆ సమావేశాల్లో అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ రానుంది.